చీ చీ. ఇప్పుడు ఓకేనా? ఓకే. బాయ్. రాహుల్ వస్తున్నాడు రా. ఏం చూడనట్టు కామ్గా ఉండండి. ఇవి చూసావా? మనం గోవా ట్రిప్కి వెళ్ళాం కదా, అవునరా బాగున్నాయి. ఆ ఫొటోసేరా. చూడరా. ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు? కిచెన్ లవ్ అని కొత్త సినిమా వచ్చిందిలే, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అదేం టైటిల్ రా? నేనెప్పుడు వినలేదు. కే డ్రామా లేరా? ఇదిగో ఈ ఫోటో చూడు. గోవా ఫొటోస్ కదా, ఆ వెకేషన్లో భలే ఎంజాయ్ చేశాం రా మనం. జ్యూస్ తీసుకోండి. నన్ను సారీ అడుగుతారా? మీ పని చెప్తానుండండి. ఏంటి ఫొటోస్ చూస్తున్నారా? చూడండి చూడండి. ఫొటోస్ అంటే గుర్తొచ్చింది. రాహుల్ బాబు, మీ ఫ్రెండ్స్కి మీ చిన్నప్పటి ఫోటో చూపించారా? అభి నో. ఫ్రెండ్స్ ముందు సిగ్గుపడితే ఎలా బాబు? ఉండండి, నేను చూపిస్తాను. నో అభి. సిస్టర్, మీరు వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. టట్టడాయ్! నేడే చూడండి మీ అభిమాన స్నేహితుడి అందమైన ఫోటో. రాహుల్, సూపర్ క్యూట్గా ఉన్నావురా. అరే ప్లీజ్ వదిలేయండి రా. అభి నీ సంగతి తర్వాత చెప్తా. శబ్దుర్లేండి. జ్యూస్ తాగండి ముందు. ఏదో సరదాగా లేరా. సరేరా, చాలా లేట్ అయిపోయింది, మనం ఇక బయలుదేరాం. సరేరా పదండ్రా. సరేరా, చాలా లేట్ అయింది, మేము ఇక బయలుదేరుతాం. థ్యాంక్ యూ సిస్టర్, చాలా మంచి ఫుడ్ పెట్టారు. అండ్ మీ వల్ల అస్సలు టైమే తెలియలేదు. చాలా రోజుల తర్వాత మంచి టైం స్పెండ్ చేసాం. థ్యాంక్స్ అండి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సరే సిస్టర్. అరే మీరు నా ఫ్రెండ్స్ రా, నా కోసం వచ్చారు. ఎవరు కాదన్నారా? సరే ఉంటాం. బాయ్. ఈ అభిని ఇలాగే వదిలేస్తే నాకు తోడికోడలై కూర్చునేలా ఉంది. దీన్ని వీలైనంత త్వరగా ఇంటి నుంచి గెంటేయాలి. ఇక నుండి అభి మీద కూడా ఒక కన్నేసి ఉంచుతాను. టైం చూసుకుని అభి సంగతి తేలుస్తాను. వాళ్ళిద్దరు క్లోజ్నెస్ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనిపిస్తుందిరా. జంట కూడా బానే ఉన్నారులేరా. మనోడు త్వరలోనే పెళ్లి వార్త చెప్తాడనుకుంటా. అంటే వాళ్ళిద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందన్నమాట. అయితే త్వరలోనే వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడాలి. జాగ్రత్త. రండి రండి సార్. చాలా థ్యాంక్స్ బాబు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారు అంకుల్? ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే బాబు. మీరు జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి. మీ సేఫ్టీ కోసం ఎవరైనా ఉన్నారా? లేదంటే పిలిపించుకోండి. ఒంటరిగా మాత్రం ఉండకండి. ఒక పని చేయండి, ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి.
అలాగే బాబు, పక్క మనిషి ప్రాణాలు పోతుంటే కూడా పట్టించుకొని మనుషులున్న ఈ కాలంలో మా కోసం రౌడీలతో గొడవ పడ్డావు. క్షేమంగా తీసుకొచ్చి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నావు. నీలాంటి వాళ్ళుండబట్టే మానవత్వం ఇంకా బతికే ఉంది. మీరు మరీ నన్ను గాల్లోకి ఎత్తేస్తున్నారండి. మనిషికి మనిషి సాయం అంతే. ఏ నాకేదైనా సమస్య వస్తే మీరు సాయం చేయరా ఏంటి? మీలాంటి మంచి మనుషులకు ఏ సమస్య రాకూడదు బాబు. మనుషులం కదండి, కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏదీ శాశ్వతం కాదు. 1 మినిట్ అంకుల్. హలో చెప్పండి. లేదండి, నాకిప్పట్లో ఆ ఉద్దేశం లేదు. దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి. ఎన్నిసార్లు చెప్పాలండి? వద్దంటున్నాను కదా, వదిలేయండి. ఓకే. సారీ అంకుల్, ఇంటి దగ్గర నుంచి కాల్. ఏమైంది బాబు? ఇందాకే చెప్పా కదా అంకుల్, ప్రాబ్లమ్స్ అందరికీ కామన్ అని. అలాంటిదే అనుకోండి. ఇదంతా వదిలేయండి, కానీ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నాకు వెంటనే కాల్ చేయండి. ఏదైనా సరే నేను చూసుకుంటాను, మొహమాట పడకండి. అలాగే బాబు. మరి నేను వెళ్ళొస్తాను ఆంటీ. సరే బాబు, జాగ్రత్త. ఓకే, టేక్ కేర్ అంకుల్. అలాగే బాబు. బాయ్ ఆంటీ. అబ్బాయి ఎవరో కాని చాలా నెమ్మదస్తుళ్ళా మంచివాళ్లా ఉన్నాడు కదండి. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడాడు. లేదంటే మనల్ని తీసుకెళ్లిపోయి అభిని పెళ్లి కొప్పించేలా బెదిరించేవాళ్లు. ఎన్నాళ్ళని ఇలా భయపడి దాక్కోవాలండి? దీనికి ఏ పరిష్కారం లేదా? మన అభికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పోనీ ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా మంచి పంతులు గారిని సంప్రదించి సంబంధాలేమైనా చూడమని చెప్పండి. హా, అలాగే సరోజిని, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. అమ్మగారు, కాఫీ అండి. నువ్వు తెచ్చావేంటి సుబ్బమ్మ? అభి ఏం చేస్తోంది? సార్ ఆఫీస్ రూము గెస్ట్ రూము క్లీన్ చేస్తుందమ్మా. ఓ అలాగా, సరే.